హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. జనవరిలో మేము మైసూర్ ట్రిప్కి వెళ్ళామండి. సో మైసూర్లో మేము చూసిన ప్లేసెస్లో ఫస్ట్ వచ్చేసి చాముండి హిల్స్. ఇది మనకి మైసూర్ నుండి అప్రాక్సిమేట్గా 14 కిలోమీటర్స్ కొండపైన ఉంటుంది. అలానే బెంగళూరు నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. టెంపుల్ టైమింగ్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ టెంపుల్ మనకి చాముండి హిల్స్ అనే కొండపైన ఉంటుంది. సో మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఎక్కువ ఘాట్ అని చెప్పను కానీ ఒక 10 కిలోమీటర్స్ వరకు ఘాట్ రోడ్ ఉంటుంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు. టు అండ్ ఫ్రో ఒకటే వే అనమాట. సో అలా మేము మా ఓన్ కార్లోనే మేము హైదరాబాద్ నుంచి మైసూర్కి వెళ్ళాము. సో మా కార్లోనే చాముండి హిల్స్ పైకి వెళ్తున్నాము. సో పైకి వెళ్ళాక టెంపుల్ ఎలా ఉందనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో మేము పైకి రీచ్ అయిపోయాము. ఇది వచ్చి పార్కింగ్ రేట్స్ అనమాట. సో మొత్తం స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. అండ్ పార్కింగ్కి డైరెక్ట్గా వెళ్ళకుండా మేము మధ్యలోనే దిగిపోయాము. నేను మా అత్తయ్య మాత్రమే దర్శనానికి వెళ్తున్నాం. సో మేము ఈ గేట్ దగ్గర దిగిపోయాము. కార్ ఏమో లోపలికి వెళ్ళి మా హస్బెండ్ పిల్లలు పార్క్ చేశారు. అండ్ ఇదంతా కూడా బయట వ్యూ అనమాట. సో పార్కింగ్కి చాలా పెద్ద ప్లేసే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మనకి సీనియర్ సిటిజన్స్కి అయితే బ్యాటరీ కార్ అవైలబుల్ ఉంది. హ్యాండిక్యాప్ పర్సన్స్కి, సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ సర్వీస్ అనమాట. లేదు అనుకునే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. కార్ అయితే పై వరకు ఎంట్రీ లేదు. సో ఇలా బ్యాటరీ కార్లో నేను మా అత్తయ్య టెంపుల్ వరకు వెళ్ళామన్నమాట. సో ఇలాంటి బ్యాటరీ కార్స్ మనకి వస్తూ వెళ్తూ ఉంటాయి. సో ప్రాబ్లమే లేదు. సీనియర్ సిటిజన్స్ కానీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఈ సర్వీస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాటరీ కార్లో మనల్ని గోపురం వరకు డ్రాప్ చేస్తారు. మళ్ళీ దర్శనం అయిన తర్వాత అక్కడికే వస్తే రిటర్న్ కూడా బ్యాటరీ కార్స్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాయి. సో నేనైతే టికెట్ తీసుకుందామని టికెట్ కౌంటర్కి వెళ్ళాను. సో ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. అలానే 50 రూపీస్ దర్శనం, 150 రూపీస్ స్పెషల్ దర్శనం, ఇలా సపరేట్ టికెట్స్ ఉన్నాయి. అన్నిటికి కూడా సపరేట్ లైన్స్ ఉన్నాయి. సో నేనైతే 150 రూపీస్ టికెట్ తీసుకున్నాను నాకు మా అత్తయ్యకి. ఈ చాముండి అమ్మవారి టెంపుల్ 17th సెంచరీలో కట్టారు. అలానే వడయార్ వంశస్థులకి కులదేవత. ఈ టెంపుల్ మెయిన్ వచ్చేసి గోపురం అండి. ఈ గోపురం మనకి 40 feet టాల్ ఉంటుంది. ఈ టెంపుల్లో అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. అంటే దేవతలందరూ ప్రార్థించినప్పుడు అమ్మవారు చాముండి అవతారంలో మహిషాసుర అనే రాక్షసుడిని ఈ చాముండి కొండపైన వధించిందంట. సో అది స్టోరీ. అందుకే ఇక్కడ అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. చాలా ఫేమస్ టెంపుల్. అండ్ దర్శనానికి లోపల మొబైల్ ఫోన్స్ ఎలో లేదు. బట్ ఎవరైతే మనకి కలెక్ట్ చేసుకోలేదు కానీ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఎలో లేదు. సో నేను మా అత్తయ్య దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇది మొత్తం వ్యూ తీశాను. సో వితిన్ 1 అవర్లో అమ్మవారి దర్శనం భోగి రోజు చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో దర్శనం అయిన వెంటనే ఇక్కడే మళ్ళీ వెయిట్ చేస్తే గోపురం బయట మనకి బ్యాటరీ కార్స్ ఉంటాయి. అండ్ ఈ దర్శనానికి నేను అత్తయ్యని 150 రూపీస్ స్పెషల్ దర్శనం ద్వారా లోపలికి తీసుకెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళాక చాలామంది చెప్పారు సీనియర్ సిటిజన్స్కి మెయిన్ గోపురం నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని. సో అదొక్కటి నేను మిస్ అయ్యాను. దాని తర్వాత మేము వెంటనే మైసూర్ ప్యాలెస్ చూడడానికి వచ్చాము. ఆల్రెడీ మేము 2 times మైసూర్ ప్యాలెస్ చూసేసాము. దాని వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ జస్ట్ అత్తయ్య కోసం మేము ఈసారి ప్యాలెస్ బ్యాటరీ కార్లో జస్ట్ ఒక రౌండ్ వేయించాము. ఈ మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ వచ్చి 120 రూపీస్. అండ్ దీని తర్వాత మేము రంగనాథ టెంపుల్ దర్శించుకున్నాము. నెక్స్ట్ వీడియో రంగనాథ టెంపుల్ విశేషాలు తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.